అథ్లెటిక్స్ లో అదరగొట్టిన అంగన్వాడీ టీచర్. స్నేహ టీవీ ప్రజాపాలన దినపత్రిక క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి. 40 మిలియన్ల పేషెంట్లు గుర్తించిన వారికి సేవలు అందిస్తున్నామన్న స్పెయిన్ సీఈఓ అండి ఆసవా. మంత్రి క్యాంపస్ ఆఫీస్ ముందు ఆశాల ధర్నా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బోర్గంపాడు ఏజెన్సీలో అంగన్వాడీగా విధులు నిర్వహిస్తూనే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్లో కనితి కృష్ణవేణి ప్రతిభ కనబరిచింది. ఈ నెల హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన మాస్టర్ అథ్లెటిక్స్ కాంపిటీషన్లో 100 మీటర్స్లో 3వ స్థానము, 200 మీటర్స్లో 2వ స్థానం, లాంగ్ జంప్లో 2వ స్థానం మరియు 4x100 రిలేలో 3వ బహుమతులను సాధించింది. ఈ సందర్భంగా తాళగొమ్మూరు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ ప్రజలు కృష్ణవేణిని ఘనంగా సన్మానించారు. ఫిబ్రవరి నెలలో కేరళ రాష్ట్రంలో జరగబోయే నేషనల్ అథ్లెటిక్స్లో కూడా విజయం సాధిస్తానని కృష్ణవేణి ఆశాభావం వ్యక్తం చేశారు. కృషి పట్టుదల ఉంటే మహిళలు ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని పలువురు వ్యక్తులు అన్నారు. గ్రామస్తులందరినీ పిలిచి మరి ఈ విధంగా మనం చేస్తే బాగుంటుంది. మన గ్రామంలో ఉన్నటువంటి కృష్ణవేణి గారికి మన రాష్ట్ర లెవెల్లో వచ్చినటువంటి బహుమతికి మనందరం కూడా సంతోషం అనుభవిద్దామని చెప్పేసి పిలవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నమస్కారం చేసుకుంటూ మరి మన కృష్ణవేణి గారు మరి నేషనల్ లెవెల్లో కూడా ఆమెను రమ్మని చెప్పేసి కబురు వచ్చిందని చెప్పేసి చెప్తా ఉంది. ఇంకా కూడా ముందుగా కృష్ణవేణి గారు ఇలాంటి బహుమతులు ఎన్నో అందుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మరి అదేవిధంగా ఆమెని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మిగతా వాళ్ళు ఎవరైనా మరి ఆడపిల్లలు కానివ్వండి, మగపిల్లలు కానివ్వండి, ఆమెని స్ఫూర్తిగా తీసుకొని మంచిగా వాళ్ళు కూడా రాష్ట్ర లెవెల్ కానివ్వండి, నేషనల్ లెవెల్లో కానివ్వండి బహుమతులు అందుకోవాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ సర్పంచ్ పుల్లారావు గారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతాను. వేదికను అలంకరించినటువంటి పెద్దలకు మరియు వచ్చినటువంటి మరియు ఇక్కడకు వచ్చినటువంటి పాత్రికేయులకు మరియు మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి డిగ్రీ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపల్ గారికి, కృష్ణ గారికి, అలాగే ఇక్కడికి వచ్చిన తోటి ఉపాధ్యాయులు మన అనుసూర్య గారికి అందరికీ నా యొక్క నమస్కారం అండి. మన గ్రామానికి కృష్ణవేణి గారి పేరు దాటం అనేది చాలా సంతోషంగా ఉంది. ఒక మహిళనే కాకుండా ఆ మహిళను ప్రోత్సహించినందుకు వాళ్ళ హస్బెండ్ గారైన ప్రోత్సహించి ముందుకు పంపినటువంటి అతనికి, ఆమెని కన్న తల్లికి నా యొక్క అభినందనలు అండి. ఎందుకంటే ముందు ప్రోత్సాహం కావాలి. ఒక మహిళ ఉండి ప్రోత్సాహం లేకుండా, భర్త సహకారం, తల్లి సహకారం లేకుండా ముందుకెళ్ళలేదు. అలాంటిది ఆ ప్రోత్సాహం సపోర్ట్ చేసి నువ్వు టీచరే కాదు, ఒక ఆడపిల్ల ఇంట్లోనే ఉండాలి అనే పొజిషన్లో ఎప్పుడూ ఉంది. అలాంటిది కాకుండా ముందుకు సహకరించి పంపించినటువంటి తల్లిదండ్రులకి మరియు వారి హస్బెండ్కి నా యొక్క కృతజ్ఞతలు. అలాగే మన రాష్ట్రంలోనే 4 ప్రైజులు తెచ్చుకోవడం అనేది చాలా గౌరవకారణంగా ఉంది. ఇవాళ మన గ్రామం పేరు మన రాష్ట్రంలో మారుతుందంటే కారణం మన కృష్ణవేణి గారు. ఇంకొకటి ఇంకా అథ్లెటిక్స్ ప్లస్ కేరళ వెళ్ళాలని ఉంది. ఇంకా ముందు ఆమె అన్ని గేమ్స్లలో పాల్గొని ఉన్న స్థాయిలో బహుమతులు సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రానున్న బడ్జెట్ సమావేశంలో ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించకపోతే అసెంబ్లీ ముట్టడిస్తామని సిఐటియు తెలంగాణ ఆశా వర్కర్ల యూనియన్ నాయకులు హెచ్చరించారు. తెలంగాణ ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మంత్రి తుమ్మల నాగేశ్వర క్యాంప్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మంగమ్మ ఆశా వర్కర్ల యూనియన్ నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మంగమ్మ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సంవత్సరం కాలం అవుతున్నా ఇంతవరకు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించలేదని మండిపడ్డారు. గత 20 సంవత్సరాలుగా పనిని బట్టి పారితోషికమని ఆశా వర్కర్లతోని వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు. ఇప్పటికైనా మాకు ఫిక్స్డ్ వేతనం కావాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాము. మరి ఈ ప్రభుత్వం వచ్చాకైనా చేస్తారేమోనని మేము ఆశపడుతున్నాము. అయినా కూడా మా ప్రస్తావన తేవట్లేదు. ఇప్పుడు ఇక్కడున్న ఎమ్మెల్యే గారు
ఏదైతే ఉందో కొత్త ప్రభుత్వం వస్తే మేము మీకు చేయూతనిస్తాం, మేము చూస్తాం, మీకు మా ఆశాలకి మీకు అన్యాయం చేయము అని మాకు మాట ఇచ్చారు. మేనిఫెస్టోలో కూడా చెప్పారు 18,000 ఫిక్స్డ్ వేతనం చేస్తామని. అయినా కూడా ఇంతవరకు అసెంబ్లీ సమావేశాలలో మా ప్రస్తావన తెస్తారేమో అనుకున్నాం కానీ ఏమాత్రం తేవట్లేదు. ఎంతసేపటికి వాళ్ళేం తిన్నారు వీళ్ళేం తిన్నారు ఏం చేయాలనేది వాళ్ళ గురించే మాట్లాడుకుంటున్నారు తప్ప మాకు అసంఘటిత కార్మికుల గురించి ఎవరు ప్రస్తావన తేవట్లేదు. అందుకని మీరు ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఆశాలు అనేవాళ్ళు ఉన్నారు, వీళ్ళు పల్లెటూర్లలో పనిచేస్తున్నారు, వీళ్ళకి పనిని బట్టి పారదర్శకం ఎవరికి ఇస్తారండి? ఎంతవరకు ఇస్తారు? మేము 20 ఏళ్ళ నుంచి చేస్తున్నాం, కనీసం ఇప్పటివరకైనా ఫిక్స్డ్ వేతనం చేయాలనే ఉద్దేశం ఎవరికీ లేదు. మీ ఆశాలు చనిపోతున్నా కూడా మాకు పట్టించుకునే నాదుడు లేడు. అందుకని మాకు ఫిక్స్డ్ వేతనం ఫిక్స్ చేయాలి. ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరైనా సరే మా ఆశాల గురించి ఈసారి పార్లమెంటు సమావేశాలలో మాకు జీతం ఫిక్స్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు వెంటనే నిర్ణయించాలని కోరుతూ అన్ని ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకుంది. సంవత్సరం క్రితం మేము అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా ఆశాల సమస్యలు పరిష్కారం చేయాలి, కాంగ్రెస్ పెద్దలందరూ కూడా ఆశాలు నిరసన తెలియజేసేటప్పుడు టెంట్ల దగ్గరకు వచ్చి ఈ ప్రభుత్వం అన్యాయం చేస్తూ ఉంది, జీతాలు పెంచట్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ న్యాయమైన డిమాండ్లు మేము పరిష్కారం చేస్తామని చెప్పేసి చాలా వాగ్దానాలు చేశారు. అట్లా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా కాంగ్రెస్ వాళ్ళు చేర్చారు. ఆశాలందరికీ కూడా మేము ఫిక్స్డ్ వేతనాలు నిర్ణయిస్తామని, కనీస వేతనాలు అమలు చేస్తామని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. కానీ సంవత్సరం కాలం పూర్తయిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ ఇటు మంత్రులు కానీ ఎవరు ఈ సమస్యలకి కనీసం ప్రస్తావన తీసుకురావట్లేదు. అందుకని ఇప్పుడు వచ్చే బడ్జెట్ సమావేశాల సందర్భంగా అయినా ఆశాలకి జీతాలు పెంచుతూ ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, అట్లే ఇతర పిఎఫ్, ఈఎస్ఐ, రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇతర సౌకర్యాలు కూడా కల్పించాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. దాంట్లో అంటే ప్రభుత్వం స్పందించేదాకా మా నిరసన కార్యక్రమాలు కొనసాగుతాయని చెప్పేసి ప్రభుత్వానికి మేము తెలియజేస్తాను. రానున్న రోజుల్లో అవసరమైతే ప్రభుత్వం స్పందించకపోతే హైదరాబాద్లో ఉన్న అసెంబ్లీని ముట్టడించడానికి కూడా ఆశా వర్కర్లు సిద్ధమవుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని సత్తుపల్లి ఎమ్మెల్యేకి వినతి పత్రం ఇచ్చిన ఆశా వర్కర్లు దేశానికి పట్టుకొమ్మలుగా చెప్పుకునే గ్రామాలను ఆరోగ్యవంతంగా ఉండేలా ఆశా వర్కర్లు కాపాడుతున్నారని సిఐటియు నాయకులు విఠల్ అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని అసెంబ్లీలో ప్రస్తావించి మాట్లాడు ఆశా వర్కర్లు సత్తుపల్లి ఎమ్మెల్యేకి వినతి పత్రం ఇచ్చారు. కరోనా సమయంలో కరోనా సోకిన వ్యక్తుల దగ్గరకు ఇంటి వ్యక్తులు కూడా రాని సందర్భంలో తాము దగ్గరుండి అన్ని వైద్య సేవలు అందించామన్నారు. అటువంటి తమకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశాల సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు, ఆశాల సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు మాట్లాడాలి. ఆశా వర్కర్ల సమస్యలపై అసెంబ్లీలో ఎమ్మెల్యే గారు మాట్లాడాలి. ఆశా వర్కర్ల సమస్యలపై ఎమ్మెల్యే గారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని రానున్నటువంటి బడ్జెట్ సమావేశాల్లో శాసనసభ్యులు ఈ విషయం గురించి మాట్లాడాలని చెప్పి సిఐటియు ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగానే ఈరోజు సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలైనటువంటి శ్రీమతి మట్టా రాగమయ్య దయానంద్ గారికి మా సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, అట్లనే ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని, అదే రకంగా ఈరోజు ఇస్తున్నటువంటి పారితోషికాలు ఏవైతున్నాయో వాటిని రద్దు చేయాలని, వీటన్నిటి సమస్యల మీద స్థానిక శాసనసభ్యులకి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అట్లనే రానున్న కాలంలో కూడా 21వ తారీఖు నాడు 10 కిలోమీటర్ల 2K రన్ పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అట్లనే బడ్జెట్ సమావేశాల నాటికి గనక మాకు వేతనం పెంచి గనక పిలుపు లేకపోతే ఖచ్చితంగా బడ్జెట్ సమావేశాల నాడు రిలే నిరాహార దీక్షలు స్టార్ట్ చేస్తాం. వాటిని అప్పటికి కూడా ప్రభుత్వం స్పందించకపోతే అవసరమైతే అమర నిరాహార దీక్షలు చేసైనా సరే ఈసారి బడ్జెట్ సమావేశాల్లో 18,000 రూపాయలు సాధించుకునేంత వరకు సిఐటియు నాయకత్వాన్ని ఆశా కార్యకర్తలు పోరాటాలకు సిద్ధపడతారనే విషయాన్ని తెలియజేస్తాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. భద్రాచలం ముక్కోటి విధులు నిర్వహించుకుని వస్తున్న ఎస్ఐ రామారావు కారు పాల్వంచ జగన్నాథపురం వద్ద ఆగి ఉన్న ఆటోను అతివేగంతో ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఎస్ఐ కూడా ముక్కోటి విధులు నిర్వహించుకొని అటుగా వెళ్తున్న కొత్తగూడెం ట్రాఫిక్ ఎస్ఐను దించి తన వాహనంలో క్షతగాత్రులను పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆశా వర్కర్ సుశీల డిమాండ్ చేశారు. సమాన వేతనానికి సమాన వేతనం చెల్లించాలన్నారు. సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. అందరికీ నమస్కారం. మాది ఇల్లందు. నా పేరు సుశీల. మరి ఆశా వర్కర్లు ఇప్పటికీ ఆశా వర్కర్గా చేయబట్టి 22-23 సంవత్సరాలు కావస్తుంది. కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి, కానీ ఈ ఆశా వర్కర్ల సమస్యలు మాత్రం ఇప్పటికే ఏమంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మా సమస్యలను అయితే పరిష్కరించట్లేదు. ఏంటంటే ఎలక్షన్ల టైంలో ప్రభుత్వము మాకు ఇచ్చిన ఆగుదనాలని కంపల్సరీగా అమలు చేయాలనేసి కోరుకుంటున్నాము. అట్లాగే మాకు బీమా సౌకర్యం మాకు 50 లక్షలు ఇవ్వాలి. అట్లాగే మట్టి ఖర్చులకు మాకు 50,000 ఇవ్వాలి. మాకు ఫిక్స్డ్ వేతనం కూడా మాకు 18,000 చేయాలి. ఏదైనా కూడా ప్రభుత్వం నుంచి మాకు రావాలి, కానీ మమ్మీని ఎట్టి చాకరీ చేయించుకుంటున్నారు. ఇప్పటికే మేము పనులు చేసి కొంతమందికి మాకు అనారోగ్యానికి గురవుతున్నాము. ఇప్పటికి కూడా మా సమస్యలు తీరట్లేదు. ఏది ఏమైనప్పటికైనా కూడా మాకు ఏ పని చేయించుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఎట్టి పరిస్థితుల్లో మేము ఏ పని చేసినా కూడా మేము చేస్తాం, కానీ మాకు ఫిక్స్డ్ వేతనం మాకు 18,000 ప్రభుత్వం చేయాలని కోరుకుంటున్నాము. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ. రైతులు పండించిన పంటలను చట్టబద్ధమైన గిట్టుబాటు ధరలు డిమాండ్ చేస్తూ నిరవధిగా నిరాహార దీక్ష చేస్తున్న రైతు నేత జగత్ సింగ్ దావేవాల్ కు మద్దతు ఖమ్మంలో ప్రదర్శన నిర్వహించారు. సిపిఎం ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నుండి సరితా క్లినిక్ సెంటర్ వరకు ప్రదర్శన చేపట్టారు. రైతు నేత జగత్ సింగ్ దాలేవాల్ పంజాబ్, హర్యానా సరిహద్దుల్లోని కనేరియాలో 45 రోజుల నుండి నిరవధిగా నిరాహార దీక్ష చేస్తున్న మోడీ ప్రభుత్వం పట్టించుకోవడంపై సిపిఎం జిల్లా కార్యదర్శిగా నున్న నాగేశ్వరరావు మండిపడ్డారు. మార్కెట్లో రైతులు పండించిన పంటకు సరైన గిట్టుబాటు ధర అందడం లేదన్నారు. దల్లేవాల్ అని చెప్పి రైతు నాయకుడు అమర నిరాదీక్ష చేస్తూ ఉన్నాడు. అన్నపానీయాలు ముట్టుకోకుండా 46 రోజులుగా ఆయన చేస్తున్న దీక్ష పట్ల కేంద్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా, చాలా మొండి వైఖరితోటి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఆయన చేస్తున్నటువంటి దీక్ష కేవలం ఆయన వ్యక్తిగత డిమాండ్ల కోసం కాదు. గత 2 సంవత్సరాల క్రితం దాదాపు 13 మాసాల పాటు ఈ దేశ రైతాంగం ఢిల్లీ సరిహద్దుల్లో మోహరించి 700 మంది ప్రాణాలు త్యాగం చేసి సాధించినటువంటి పోరాట సందర్భంగా ఆనాడు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని అమలు చేయాలని చెప్పేసి 3 చట్టాలు రద్దు చేస్తుందని మోడీ చెప్పాడు. మద్దతు ధరల చట్టం చేస్తానని చెప్పి అంగీకరించాడు. కేసులు ఎత్తివేస్తాను, రైతులకు పరిహారం ఇస్తానని చెప్పాడు. వీటిని ఏ అమలు చేయకుండా 3 చట్టాలను ఉపసంహరించుకున్న రోజు అదే చట్టాలని దుడ్డిదారి కూడా మళ్ళీ వాళ్ళ ప్రైవేట్ మార్కెట్ల పేరుతో ఒక ముసాయిదాన్ని పట్టుకొచ్చాడు. ప్రభుత్వ మార్కెట్ ఉంటే రైతులకు న్యాయం జరగడం లేదు. ఇవాళ ప్రభుత్వం ఉండి, ప్రభుత్వ యంత్రాంగం ఉండి, మద్దతు ధరలు ఉండి కూడా అమలు చేసే నాదులు లేకుండా రైతులు నష్టపోతూ ఉన్నారు. ఇలా పూర్తిగా ప్రైవేట్ మార్కెట్లు అంటే ఆదాని అంబానీ మార్కెట్గా మార్కెట్ తప్ప సాధారణ మార్కెట్గా ఉండవు. రైతులు, కార్మికులే కాకుండా మొత్తం రైతాంగమే కాకుండా వ్యాపారులు కూడా నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి, మద్దతు ధరల చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి, రైతులకు ఇచ్చిన హామీలు మొత్తాన్ని కూడా అమలు చేయాలని చెప్పేసి ఈ జగత్ సింగ్ దల్లేవాలే డిమాండ్లతో నిరాదీక్ష చేస్తుంటే ప్రభుత్వం మొండి వైఖరితో ఉంది. సరే, సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకుంది. ప్రభుత్వాన్ని మొట్టికాయలేసింది. మీరు ఎందుకు చర్చలు జరపడం లేదు, ఎందుకు రైతు సంఘాలతోటి ఆ రైతు నాయకుడితో మాట్లాడలేదని చెప్పి అడిగారు. అయినా ప్రభుత్వం సమాధానం లేదు. చివరికి సుప్రీంకోర్టే ఒక బృందాన్ని పంపించింది. సుప్రీంకోర్టు మాజీ జడ్జి ఆధ్వర్యంలో ఒక టీంను ఏర్పాటెత్తి టీం కూడా పోయి చర్చలు జరిపారు. చెప్పి సుప్రీంకోర్టులో విషయం ఉంది, న్యాయపరంగా కూడా పోరాటం చేసి మీరు ప్రాణాలు పోగొట్టుకోవద్దని చెప్పేసి కూడా బృందంపై అప్పీల్ చేస్తే ఆ రైతు నాయకుడు అంగీకరించలేదు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే వ్యవసాయ రంగం నష్టపోతుంది. దాదాపు 36 కోట్ల మంది రైతుల సమస్య మాత్రమే కాదు, ఈరోజు వ్యవసాయ రంగం అంటే ఇప్పటికీ దేశంలో 60% జనాభాకి ఉపాధి కల్పిస్తున్న రంగం వ్యవసాయ రంగం మాత్రమే.
అట్లే మొత్తం 140 కోట్ల మందికి అన్నం పెడుతున్న రంగం వ్యవసాయ రంగమే. ఈ వ్యవసాయ రంగాన్ని కాపాడకపోతే, దీన్ని రక్షించుకోకపోతే, ప్రభుత్వం వీటిని పట్టించుకోకపోతే రాబోయే కాలంలో దేశంలో ఆహార కొరత వస్తుంది. పేదలు నష్టపోతారు, రైతులు నష్టపోతారు, భూములు కోల్పోతారు. మొత్తం కూడా కార్పొరేట్ల దోపిడీగా ఈ వ్యవసాయ రంగం మారుతుందని చెప్పేసి ఆయన తన డిమాండ్ల కోసం దేశభక్తితోటి ప్రాణం పోయినా పర్వాలేదు కానీ సమస్య పరిష్కారం కావాలని చెప్పి ఇలా పట్టుదలతో పోరాటం కొనసాగిస్తూ ఉంటాడు. వనపర్తి జిల్లా తిరుమల హిల్స్ ఎమ్మెల్యే మేఘారెడ్డి నివాసంలో స్నేహ టీవీ ప్రజాపాలన దినపత్రిక క్యాలెండర్ను వనపర్తి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ గంధం మల్లికార్జున ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్నేహ టీవీ ప్రజాపాలన దినపత్రిక ప్రేక్షకులకు, యాజమాన్యానికి, వనపర్తి ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. మాస్టర్ టీవీ ప్రజా పాలన పేపర్, ఆ పత్రిక సంబంధించిన టీవీకి సంబంధించిన ప్రేక్షకులకు, మిగతా యాజమాన్యానికి, రిపోర్టర్స్ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. దాంతోపాటు వనపర్తి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. స్పెయిన్ పైన్ టెక్నాలజీ మీద క్లినికల్ రోగి ఎంగేజ్మెంట్ క్లినికల్ రోగి ఆర్థిక సేవలను మెరుగుపరచడానికి చర్యలు తీసుకోవడం జరిగిందని స్పెయిన్ సీఈఓ అండి ఆసవా చెప్పారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం నగదు ఇవ్వడం జరుగుతుందని, టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ప్రపంచ ఆరోగ్యం కోసం కృషి చేస్తుందని ఆయన వివరించారు. 40 మిలియన్ల పేషెంట్లు గుర్తించి వారికి సేవలు అందిస్తున్నామన్నారు. ₹1,00,000 బహుమతులు అందజేస్తున్నామని ప్రదర్శించడానికి ఆయన చెప్పారు. And this is being తెలిసిన వాళ్ళందరూ ప్రమోట్ చేయండి. మంచి ప్లాట్ఫామ్ అండ్ ప్రమాణంగా చేస్తే మేము ఆఫర్స్ అప్పటికప్పుడే చేస్తాము. వాళ్ళ ఫుల్ టైం జాబ్స్ is committed to the state of Telangana, and they have billions of dollars that they are bringing in, right? So with that, you are not just looking at 1,000 is just still size. Our investors are ready to bring even more, but we got to get it right. Right? We got to show them that we can do it and execute. That's what the big focus of 2025 is. And that's what we're excited. The other thing I do want to say is I do want to thank the entire media to be here. This announcement we have made it at a global press release. This morning we've hit the newswire, Google, Yahoo, Bing, there are 50 major publications across the globe that have picked this news story, and there are over 150 smaller news outlets that have picked this story. So we do want to thank you for taking our word, which has already been at a book. This actually the news release in the US time, morning time in US, about 10 hours ago. The news has been released, and then of course we wanted to release it over here with the media outlets here. So we're super excited about that. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో బేతుపల్లి గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో ఓ పూరీలు దగ్ధమైంది. బేతుపల్లి గ్రామంలో నివాసం ఉంటున్న రమేష్ అనే వ్యక్తికి చెందిన పూరీలు షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైంది. ఇంటి నుండి మంటలు వ్యాపిస్తూ ఉండటంతో గమనించిన చుట్టుపక్కల వారు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపు చేశారు. అయితే ప్రమాదం జరిగిన సమయంలో రమేష్ కుటుంబ సభ్యులు ఎవరు ఇంట్లో లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అగ్ని ప్రమాదంలో సుమారు ₹1,50,000 మేర ఆస్తి నష్టం జరిగినట్లు రమేష్ తెలిపారు. Please like, share and subscribe Sneha TV.